ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తోందా? ఏడ్చేనన్నా, అలా మూలకెళ్ళి ఏడ్చేసి, 4 గోడల మధ్య ఏడ్చేసాయి. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే వెనక్కిపోతాం గాని కొట్టాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయడానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు. జగనన్న సైగ చేస్తే చాలు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. అయ్యి బాబోయ్, నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. అందుకే జగనన్న 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. భయపడే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవ్వరూ లేరు. మా నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ఆయన ఉన్నంత వరకు ఆయన వెనక మేము ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధం. జగన్ గారి సైనికులం మేము. మా మీద చేయి పెడితే జగన్ ఊరుకోడన్న విషయం తెలుసుకోండి. చూడు, నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. ఇవాళ అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే దేవుడు మా యందున్నాడు. చూడండి, పీటీ వారెంట్ పై అంబట్ని గుంటూరు సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు సత్తెనపల్లి పోలీసు. ఆ సమయంలో పుష్ప సినిమా స్టైల్లో తగ్గేదేలే అంటూ సైగలు చేశారు అంబటి. చిన్న వీడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారని కేసు నమోదైంది. ఇక ఈ కేసుని విచారించిన కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. మండదా అన్న, మండదే తమ్ముడు. నన్ను దొంగ దెబ్బ తీయాలంటే నేను ఒప్పుకోను. ఒరే చందు, నేను క్లాసికల్ డాన్సర్ కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? నాకుగా నేను వెళ్ళిపోవాలా, నాకు వద్దనుకొని వెళ్ళాలి. గాని ఓపెన్ చేయైతే నువ్వు దెంగి. వీళ్ళందరూ నా వెనక నించున్నారు కాబట్టి నేను బలంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను, బలంగా ప్రజా సమస్యల మీద పోరాడగలుగుతున్నాను. మా కన్యాకుమారి సినిమాని చూసి సపోర్ట్ చేస్తారేమో అని అందరు పొలిటీషియన్స్ అడుగుతాను. జగనన్న, మేము కన్యాకుమారి సినిమా చేసామన్నా. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నా డైలాగా చెప్తాను డైలాగ్. నేనేమి పుచ్చిపోయినా పూర్తి డైలాగ్ చెప్పాలా? నేనేమైనా పుచ్చిపోయిన వంకాయ పూర్తి డైలాగ్ చెప్పది. అదే చెప్తున్నానన్నా. నేను పుష్ప వంకాయ ఫ్రీగా ఇచ్చడానికి. మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా వినపడుతున్నా. మళ్ళీ చెప్పాలా? మళ్ళా చెప్పు. నాకు అర్థమైందన్నా, మీరు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు. నాకు అర్థమైంది. మీకు హెల్ప్ చేయడానికి ఇష్టం లేకపోతే ఎందుకన్నా మళ్ళీ అడుగుతున్నారు? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఓకే అన్న సారీ. నిత్యావసర వస్తువుల ధరల బగబగ,
అలాగే జగనన్న మోసం అలాగే జగనన్న మోసం అలాగే జగనన్న మోసం ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వేంది నాయన ఉప్పల పాలకు ఎక్కువ కేయ పాలకు తక్కువ శ్రీరెడ్డికి ఎక్కువ రోజారెడ్డికి తక్కువ పేడి నానికి ఎక్కువ అవినాష్ రెడ్డికి తక్కువ సెంచల్ కూడా ఎక్కువ అన్నమానికి తక్కువ పిచ్చి పరాకాష్ట చేసిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు వేసుకున్న గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. గ్రౌండ్ బయట అన్న బొమ్మే, గ్రౌండ్ లోపల అన్న బొమ్మే, బ్యాట్ మీద అన్న బొమ్మే, బాల్ మీద అన్న బొమ్మే, టీ షర్ట్ మీద అన్న బొమ్మే, చివరికి గార్డు మీద కూడా అన్న బొమ్మే. ఓ మై గాడ్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చిన్నపిల్లలు గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అంత పిచ్చి పరాకాష్ఠకి ఎంతకు తెగించారా? నీ కక్కుతుల నా కమండలో. ఇలా చూడండి, జగన్మోహన్ రెడ్డి రూపొందించినటువంటి సంక్షేమ పథకాల కింద వచ్చేటువంటి మొత్తం ఉండేటువంటి నవరత్నాలు చూడాలని ఉందే. ఒకటి ఎంజాయ్ విత్ గంజాయ్, బాయ్ బాబాయ్, భారీ ముద్దు, తల్లి చెల్లి వద్దు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పాన్ ఇండియా ప్యాలెస్లు, నా భూతే నా భవిష్యత్తు, ప్రకృతి కకృతి, ఎదిరిస్తే వేసేస్తా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వీధికో స్విమ్మింగ్ పూల్, బ్యాటిల్ విత్ బాటిల్, అంటే మొత్తం కూడా 9 నవరత్నాలు సంక్షేమ పథకాలు. మంచిగా ఉన్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. నన్నేం చూస్తున్నావే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. చూడండి, పికప్ అయింది. ఇంట్లో భారతి మేడం అన్నం పెట్టేటట్లేదేమో, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఎక్స్ప్రెషన్స్ అంతా ఇచ్చి అందరి దగ్గర మింగులు తింటాడు జగనన్న, మింగులు తింటాడు జగనన్న. దువాడ శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ చేస్తే నన్ను ఒక్కడనే అరెస్ట్ చేయబాకండి, మాధురిని కూడా లోపలేయండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అని అడుగుతాడు. డబుల్ కార్డు బెడ్ కావాలా, ఓజెంటల్ ఏసీ కావాలా, కడియం నుంచి మల్లెపూలు కావాలా, మా వైజాగ్ నుంచి మాడుగుల హల్వా కావాలా. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఇవి రిక్వైర్మెంట్స్. నేనైతే పక్కా జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిజంగా చెప్తున్నాను. యువకుడు ఏదో వదిలేస్తాడు అనుకున్నాం, నాశనం చేసి దింగాడు. ఏముందండి, అన్ని బొక్కలు పెట్టి పోయాడు. లోపలేం లేదు, అన్ని చాలా నాశనం చేసి వెళ్ళిపోయాడు. అన్ని సెర్చ్ చేసుకోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే పుట్టుకు రావు కదా. ఇంకా అప్పులు చేసి ఎవడైనా ఎత్తాడు. బోర్డు కబుర్లు తెంగద్దని చెప్పండి. ఏంటి బ్రో అంత మాట? వేసేసాడు, బాగా వేసేసాడు. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈ రోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంది. గ్రామ స్థాయిలో జరుగుతా ఉన్న అన్యాయాలను మనం సోషల్ మీడియాలోకి తీసుకొస్తాం. మన మెసేజ్ కూడా పార్టీ ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తే అయన్నొద్దు, పాయింట్కి రా. గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అవుతుంది, గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అవుతుంది. అది పర్కులేట్ కాదు రాయేదవా, సర్క్యులేట్. కూర్చోబెట్టి చెప్పండి రా. ఇది సోషల్ మీడియా పవర్. ఏంటి మమ్మీ ఎవడీడు? పక్కన నిలబడి ఫోటో తీసుకో, భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయి.
భుజం పైన చెయ్యేసి తీసుకో, చేతులు తిన్నక ఉండకపోతే శాస్త్రి చూసారా, యాజ్ ఇట్ ఇస్ బాలబాబులా చేశాడే. ఏం మాట్లాడినా స్క్రిప్ట్ లేకుండా మేము మాట్లాడలేదు. స్క్రిప్ట్ ఎవరు ఇచ్చేవాళ్ళు? ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి, జీవిడి కృష్ణమోహన్ గారికి స్క్రిప్ట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు మాట్లాడతారు. ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. వాళ్ళు ఆయన అభిప్రాయాలని వీళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు. ప్రతి లైన్ కూడా మేము ఏమి మాట్లాడినా పైన మాట్లాడమంటేనే మాట్లాడేది తప్ప. నా కుటుంబంలో పోలింగ్ బూత్ లోకి నా ఆయనకు వచ్చి నా కూతురు తెలుగుదేశం పార్టీకి ఓటేసింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరు అమ్మఒడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే 4 వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. మద్యంలో అది కూడా నాసిరకం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు. నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా చెప్తున్నా. ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? టీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇది ఆ పక్క ఆయన ఉన్నాడు, ఒక ఆయన వైఎస్ఆర్ కన్వ వేసుకుంటాడు. వాడి పేరేంటి? కిరాక్ రాజా, సీమరాజా, మన తరపు మాట అంటే ఉంటాడు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఇంకేం రాష్ట్రంలో ఇంకేం లేవా, మనం చేసిన లంగాపం చెప్పకూడదు అంటే అది రా. మనం పోలవరం ఆడిదా కట్టాము చెప్పకూడదు, మనం సంజనా సుకన్యతో ఏ విధంగా మాట్లాడినామో చెప్పకూడదు, మనం మసాజ్ ఏ విధంగా చేసుకున్నామో చెప్పకూడదు, మనం తిట్టదని చెప్పరా, ఫామ్ హౌస్ లో ఏ విధంగా పనుకున్నామో చెప్పకూడదు. నేను ఒకనే దొరికినాను నీకు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావంటే నాకేం తెలుసు అన్నటువంటి నువ్వు ఒక బఫూనివే. అర్థం కాలేదంటే ఎగతాళి చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు అంబటి రాంబాబు అని మరొకసారి హెచ్చరిస్తా ఉండా. జన్మలో ఇంకెవరిని కేలకడం ఎక్కడైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు. నా గురించి నువ్వు ఎగస్టాలు మాట్లాడినావంటే వేరే రకంగా ఉంటాయి చర్యలు అని చెప్పి పెద్ద వార్నింగ్ ఇది. లడ్డు ముత్యన అవతార ఈగిన సంచారి దేవరా, లడ్డు ముత్యన అవతార ఈగిన సంచారి దేవరా. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.